రాలా అది ఒక సామాన్యమైన ఎంప్లాయీ వల్ల సాధ్యపడుద్ది అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వ పెద్దలు పాలకులు ఆనాడు చైర్మన్లుగా ఉన్న వ్యక్తుల యొక్క భాగస్వామ్యం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున తిరుమలలో నిరాకంఠంగా 5 సంవత్సరాల పాటు కల్తీ ఈ వ్యవహారం నడిచే అవకాశం ఉందా? నేను ఇంకోటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ సిట్ రిపోర్ట్లోనే చెప్పారు, మరి వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ఎనానిమస్ లెటర్ ఈ కల్తీ నెయ్యి నుంచి వచ్చిందని చెప్పి ఆయన ఎక్కడో జీఎంకి ఇచ్చాడంట. మరి వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికే ఆ రోజు కల్తీ నెయ్యికి సంబంధించి ఒక ఎనానిమస్ లెటర్ వస్తే దాని మీద ఆ రోజు చైర్మన్గా ఉన్న వ్యక్తులు కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇక్కడ కీలకమైన అంశం ఇంకోటి ఉంది అధ్యక్ష. కడూరు చిన్నప్ప అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారి పిఎస్గా ఆయన ఇక్కడ ఉండటంతో పాటు ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో లైజాన్ ఆఫీసర్గా ఉన్నారు అధ్యక్ష. ఆ లైజాన్ ఆఫీసర్గా ఉండి సిట్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు అధ్యక్ష. ఆయన ఎవరైతే కంపెనీలు టెండర్లు వేసినాయో బోలేబాబా డైరీ ఆయన్ని కేజీకి 25 రూపాయలు అడగటం మూలాన వాళ్ళు ఇవ్వనంటంతో దాన్ని డిస్క్వాలిఫై చేశారు అధ్యక్ష. అదే ఎవరైతే టెండర్లు వేశారో ప్రీమియం ఆగ్రో డైరీ ఫార్మ్స్ అనే వ్యక్తుల్ని ఎక్కడ పిలిపించి మాట్లాడారు అధ్యక్ష? ఢిల్లీలో ఉన్న ఎంపీ నివాస్. ఎవరిది అధ్యక్ష? వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు. ఆయన ఎంపీగా ఉన్న ఆయన ఇంట్లో బేరసారాలన్నీ జరిగితే ఇది కేవలం కొద్దిమంది అధికారుల పాత్రతోనే జరిగిందే విధంగా సిట్టు విచారణ చేస్తే దానివల్ల వాస్తవాలు బయటకు వస్తాయా అధ్యక్ష? ఒక ఎంపీ ఇంట్లోనే బేరసారాలు జరిగినాయి, సిట్ స్పష్టంగా పేర్కొన్నారు. 50 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయి అని చెప్పారు అధ్యక్ష. అంటే మీరు ప్రజలు పాలించమని అధికారాన్ని ఇస్తే గుడిలో పరిపాలించమని మీకు చైర్మన్లుగా వేస్తే గుడిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా 5 సంవత్సరాలు దోపిడీ చేసిన వ్యక్తులు ఇవాళ మరి వాళ్ళ మాటలు చూస్తే మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. 15 నిమిషాలు అయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా చాలా చెప్పాలి అధ్యక్ష. కన్క్లూడ్ చేయాలి సార్, చాలా మందికి మాట్లాడాలి అధ్యక్ష. అయిపోయింది, మెయిన్ పాయింట్స్ నేను చెప్తున్నా అధ్యక్ష ఉపన్యాసంగా. అధ్యక్ష నేను అడిగేది ఒకటే, హర్ష డైరీ అనే ఒక డైరీ టెక్నికల్గా డిస్క్వాలిఫై అయితే పేరు మారంగానే క్వాలిఫై అవుద్దా అధ్యక్ష? హర్ష డైరీ డిస్క్వాలిఫై చేశారు, బోలే బాబాగా మారింది, మళ్ళీ దానికి ఎలిజిబిలిటీ ఎలా వచ్చింది అధ్యక్ష? పెద్దల ప్రమేయం లేనిది. అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఎందుకంటే చైర్మన్లుగా ఉన్న వ్యక్తులే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏఆర్ డైరీకి టెండర్ ఎవరు ఉన్నప్పుడు ఇచ్చారు అధ్యక్ష? చైర్మన్గా ఉన్నప్పుడు మార్చి నెలలో 2024లో ఇచ్చారు అధ్యక్ష. ఎవరప్పుడు చైర్మన్? తెలుగుదేశం ప్రభుత్వం ఉందా? ఉన్న ప్రభుత్వం ఏంటి? వైకాపా ప్రభుత్వం కాదా? అప్పుడున్న చైర్మన్ ఎవరో అధ్యక్ష? బొమ్మన కరుణాకర్ రెడ్డి కాదా? మీరు చైర్మన్గా ఉండి టెండర్ పిలిచి ఆ టెండర్ మీరు కావాల్సిన కంపెనీలకు ఇచ్చి మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అదేదో చెప్తారు అధ్యక్ష, సందట్లో సడేమియాలాగా 12వ తారీఖు ఒక ట్యాంకర్, 16వ తారీఖు ఒక ట్యాంకర్, 20వ తారీఖు ఒక ట్యాంకర్. నాకు ఒకటి గుర్తు వస్తుంది అధ్యక్ష, మొన్న మాజీ చైర్మన్ చెప్తా ఉన్నాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి, నాకు సంబంధించిన 2000 మంది మనుషులు టీటీడీలో ఉన్నాడని చెప్తున్నారు అధ్యక్ష. ఈరోజు మరి ఆయన 2000 మంది మనుషుల్ని ఆయన మనుషుల్ని పెట్టుకొని ఈ విధంగా టీటీడీలో అడ్డగోలు దోపిడీ చేసి కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగితే ఆయన తెలియదా అధ్యక్ష? మీ సహకారం లేని ఈ విధంగా సాధ్యపడుద్దా? ఎంక్వైరీ ఎప్పుడు వచ్చింది అధ్యక్ష? ఈ రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చినాయి? సిఎఫ్టీఆర్ఏ రిపోర్ట్ మీరు ఉన్నప్పుడు వస్తే దాన్ని బయటికి రానిలా. మరి మీ ప్రమేయం లేకపోతే బయటకు వచ్చేది కదా. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే దాని మీద ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే దాని మీద వెంటనే సిట్ వేస్తే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాడు అధ్యక్ష? సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ సిట్ వేస్తే ఇవాళ 5 సంవత్సరాలు తవ్వి తీస్తే వచ్చిన భాగోతం అధ్యక్ష. ఇవన్నీ అది వేర్లే, అది ఆయన సభలో ఆయన కాదు కదా అధ్యక్ష. ఇంకోటి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పే కాదు అధ్యక్ష, దీనిలో స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష. పేజ్ నెంబర్ 125 అధ్యక్ష. సిట్లో వైవి సుబ్బారెడ్డి హ్యాండెడ్ చైర్మన్ ఆఫ్ టీటీడీ
హ్యాండెడ్ ఓవర్ అనానిమస్ కంప్లైంట్ అగెన్స్ట్ బోలే బాబా డైరీ టు ఆర్వీఆర్ సుబ్రహ్మణ్యం ది దెన్ జిఎం ప్రొక్యూర్మెంట్. ఏమైనా జరిగిందా? 18 కాలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను మీరు టైం చెప్తా ఉన్నారు కాబట్టి నేను చివరిలో అధ్యక్ష మరి నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ మధ్యన కొత్తగా ఒక మాట్లాడితే ఎదురు డైరీ అధ్యక్ష. ఇది తిరుమలతో ఆగిందా అంటే తిరుమలలో ఆగలేదు అధ్యక్ష. ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అధ్యక్ష. నేను మీకు టైం లేదంటున్నారు కాబట్టి ఒక ఇయర్లు చదివి వినిపిస్తాను అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అధ్యక్ష మీరు 2011 తీసుకోండి. ఆ రోజుల్లోనే కోఆపరేటివ్ డైరీలు తక్కువ ధరకి ఇవ్వలేనప్పుడు ప్రైవేట్ డైరీలు ఎలా ఇస్తాయని చెప్పి రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా కోఆపరేటివ్ డైరీలు కొనాలని చెప్పి 2011లో ఆర్డర్లు ఉన్నాయి, 2016లో ఆర్డర్లు ఉన్నాయి, 2018లో ఆర్డర్లు ఉన్నాయి అధ్యక్ష. 2022లో ఏమైందో తెలియదు కానీ దానికి రిలాక్సేషన్ ఇచ్చి ప్రైవేట్ ట్రేడర్స్ పాల్గొనొచ్చని ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. కల్తీ నెయ్యి ఒక్క తిరుమలలో జరగల, రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకి కల్తీ నెయ్యి సరఫరా చేశారు. దాన్ని బట్టి గత ప్రభుత్వం ఏ విధంగా కుట్రపూరితంగా మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కుట్రతో నడిచిందో ఇవన్నీ రిలాక్సేషన్ జీవోస్ అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా ఈ మధ్యన మళ్ళీ ఒక కొత్త దానికి తెరదీశారు అధ్యక్ష. ఏంటంటే ఇంద్రాపూర్ అనే ఒక డైరీని తీసుకొచ్చారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే ఇవాళ మేము కూడా సంఘ డైరీగా మేము అధ్యక్ష 2020లో టెండర్ వేసాం, 2021లో వేసాం. మా దగ్గర టెక్నికల్ కమిటీ వచ్చింది, చూసింది, బ్రహ్మాండం అన్నారు. టెండర్ మాకు అవకాశం రాలా. కానీ మళ్ళీ మేము మొన్న పాల్గొన్నాం. మాతో పాటు శ్రీజ మదర్ డైరీ వాళ్ళు పాల్గొన్నారు, ఇంద్రాపూర్ డైరీ టెండర్లో పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు చేసిన పాపాల పుట్టంతా కూడా పగిలి అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పి ప్రజలు ఎక్కడ వారిని తరిమి కొడతారు అనే భయంతో కొత్తగా ఇంద్రాపూర్ని తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఒకటి తేడా గమనించాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాను గమనించాలి అధ్యక్ష. మేమందరం కూడా 2004-09లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ రోజున్న పార్టీల అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇన్ని పార్టీలు కలిసి ఇంత పెద్ద బుక్ వేసాం అధ్యక్ష. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు కొంతమందికి లైసెన్సులు ఇచ్చి, భూములు ఇచ్చి, పరిశ్రమల కోసం రాయితీలు ఇచ్చి ఏ విధంగా వాళ్ళందరితో పెట్టుబడి పెట్టించి వేల కోట్ల రూపాయల ప్రజా సంపద, సహజ సంపద దోపిడీ చేశారు. ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చాం అధ్యక్ష. ఆ రోజు మేము ఎంక్వైరీ డిమాండ్ చేశాం. రాజా ఆఫ్ కరప్షన్ అధ్యక్ష మా పెద్ద ఆయన గుర్తు చేశారు. ఆ పుస్తకం వేసాం ఆ రోజు అధ్యక్ష. మరి ఆ రోజే తండ్రిని అడ్డం పెట్టుకుని ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు అధ్యక్ష. అలాగే 2019-24లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష సాక్షి కోసం వాలంటీర్లకి 200 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. అలాగే అడ్వర్టైజ్మెంట్లు 800 కోట్లు ఇస్తే 374 కోట్లు 50% సాక్షికే ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న ఈ హౌస్లో ఒక చర్చ జరిగింది హౌసింగ్ మీద. ఏ విధంగా హౌసింగ్ అయిపోయింది అధ్యక్ష, లాస్ట్ అయిపోయింది అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. హౌసింగ్లో అధ్యక్ష ఈ రాష్ట్రంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ సిమెంట్ కొంటే 50% సిమెంట్ ఎవరి దగ్గర కొన్నారు అధ్యక్ష? భారతీయ సిమెంట్ దగ్గర కొన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, ఆయన హెరిటేజ్ ఎప్పుడు ప్రారంభించారు అధ్యక్ష? 1992లో అధ్యక్ష హెరిటేజ్ని స్థాపించింది. 1900 హెరిటేజ్లో స్థాపిస్తే ఆయన ఇవాళ 2025 అధ్యక్ష 33 సంవత్సరాల ఆ కుటుంబం యొక్క శ్రమ చంద్రబాబు నాయుడు గారు కానీ,